బయట వాళ్ళ దగ్గర కూడా నిలబెట్టండి, బండి దగ్గర వాళ్ళకి ఒక ఫోటో ఇదే అది ప్రోగ్రెస్ చేస్తాం తొందరగా. మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు మేము ముఖ్యంగా ఏంటంటే ఈ భీమడోల్ సిఐ గారు, భీమడోల్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది, అలానే 1 టౌన్ సిఐ గారు మరియు సిఐ సిసిఎస్ రాజశేఖర్ గారు వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు భీమడోల్లో గత నెల 28వ తారీఖు నాడు ఒక పల్సర్ బండి పోవటం జరిగింది. దానిలో దర్యాప్తులో భాగంగా ఈ పోగొట్టుకున్నటువంటి బండి పోగొట్టుకున్నటువంటి రామచంద్రరావు అనే అతను ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తుంటే అతను పల్సర్ బైక్ మీద చేస్తున్నప్పుడు భీమడోలుకు చెందినటువంటి పాత దొంగ నేరస్తుడైనటువంటి రాజు ఎలియాస్ సాంసోను, వాసే రాజు ఎలియాస్ సాంసోను అనే అతనితో పాటు అతను ఎర్రంశెట్టి పవన్ అనేవాడితోటి కలిసి నేరాలు చేస్తున్నట్టుగా తేలింది. దీంతో భాగంగా అతని వద్ద నుంచి మొత్తం 4 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఎతను ఇంట్రాగేట్ చేస్తుంటే అతను దాంతోపాటుగా మనం ఏలూరులో 6/2/2025 తారీఖు నాడు గొలుసు దొంగతనం జరిగింది. ముసలమ్మ మేడలో గొలుసు దొంగతనం చేశారు. దానిలో భాగంగా కూడా దర్యాప్తు చేస్తే ఈ లింక్ తగిలింది. దాంతోపాటు మొత్తంగా దర్యాప్తులో భాగంగా వెరిఫై చేస్తే ఈ రాజు ఇలియాస్ సాంసోను, అదేవిధంగా ఎర్రంశెట్టి పవను వీళ్ళిద్దరూ కలిసి తన వెహికల్ పైన వచ్చి గంగానం గుడి వీధిలో ఉన్నటువంటి ఈ ముసలమ్మ మేడలో గొలుసు లాక్కొని పోవడం కూడా జరిగింది. సో వెంటనే మా దర్యాప్తు బృందాలన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మరియు పాత ముద్దాయి అవటం వలన అతను కదలికల మీద అనుమానంతో ఈ దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈ శాంసోన్ అనే అతను చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ చేసినటువంటి ఏదైతే చైన్ ఉందో దాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు అతని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ మీద మన భీమడోల్ సిఐ గారు మరియు భీమడోల్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు ఏదైతే చైన్ స్నాచింగ్ చేసినటువంటి బండి మీద వచ్చారో ఆ బండిని రికవర్ చేయడంతో పాటు మరలా గట్టిగా అతను ప్రశ్నిస్తే ఈ మిగతా ఏదైతే దర్యాప్తులో భాగంగా పల్సర్ బండి షెడ్లో పెట్టుంటే పగలగొట్టి తీసుకెళ్ళిపోయారో దాన్ని, అదేవిధంగా ఇంకా మిగతా 3 బండ్లను కూడా స్వాధీనపరుచుకొని ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి ఆల్రెడీ గతంలో 14 కేసులు ఈ సాంసన్ మీద ఉంది. వాసే రాజు ఎలియాస్ సాంసన్ మీద 14 కేసుల్లో ఇతను ముద్దాయి అన్నాడు. ఇతని మీద ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ ఉంది. ఈ ఎర్రంశెట్టి పవన్ కూడా ఇతనితో జతగలిశారు కాబట్టి ఇతని మీద షీట్ ఓపెన్ చేస్తాం. ఇతని మీద నిఘా పెట్టుకొని ఈ కేసుల్లో శిక్ష పడే విధంగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీరు అప్రమత్తంగా ఉండి సీసీ కెమెరాలు, అదేవిధంగా ఏదైనా అనుమానం ఉంటే 112 కాల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.